రోజుకి ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత బుర్రలోకి ఎక్కిందనేదే చాలా ముఖ్యం. అందుకే గంటలు అసలు చదవొద్దు. ఫ్రీటో సూత్రం ప్రకారం చదువులో 80% అవుట్పుట్ అనేది 20% ఇన్పుట్ నుంచి వస్తుంది. అంటే మీరు కేవలం 20% మీ బ్రెయిన్ లో ముఖ్యమైన పాయింట్లను క్యాప్చర్ చేయగలిగితే అది 80% అవుట్పుట్ ఇస్తుందన్నమాట. ఇక్కడ క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. మరి ఎలా స్మార్ట్ గా చదవాలి, ఎలా బుర్రలోకి ఎక్కించుకోవాలంటే దానికో టెక్నిక్ ఉంది. అదే స్పేసింగ్ ఎఫెక్ట్. మీరు ఒకే పాఠాన్ని గంటల కొద్దీ చదువుతుంటే దానిని వెంటనే ఆపేయండి. ఒక లెసన్ మీరు చదవటానికి మీకు సుమారు 7 గంటల సమయం పడుతుందనుకుంటే దానిని 7 రోజులు రోజుకో గంట కేటాయించి చదవండి. అప్పుడు మీ మైండ్ మీరు చదివిన సమాచారాన్ని ప్రాసెస్ చేయటానికి తగినంత టైం ఉంటుంది. అలాగే దానిని మెమొరీలోకి స్టోర్ చేసే వీలుంటుంది. ఆ రోజులో చదివింది మరోసారి గుర్తుకు వస్తుందంటే అది మీ మైండ్ దానిని భద్రంగా దాచిపెడుతున్నట్టే లెక్క. మళ్ళీ మీరు రివిజన్ చేస్తున్నప్పుడు భద్రంగా మీరు చదివిన అంశాన్ని మీకు మరోసారి గుర్తు చేసి ఆ అంశాన్ని మీకు మైండ్ బలంగా గుర్తుండిపోయేలా ఫిక్స్ చేస్తుంది. కాబట్టి హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ ముద్దు అనేది గ్రహించండి.